క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలి అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. క్రైస్తవ కుటుంబాలు చెప్పండి అందరూ, క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి? ఈరోజు ఎలా ఉండకూడదు అలా ఉంటున్నాయి. ఎలా ఉండాలో చెప్పండి, అలా ఉండటం లేదు. భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ కూడా పరలోకమందున్న తండ్రి వలన కుటుంబాలుగా పిలువబడుతున్నాయి. అంటే కుటుంబ వ్యవస్థను ఏర్పరిచింది ఎవరు? కుటుంబ వ్యవస్థను ఏర్పరిచింది ఎవరండి? దేవుడు. దేవుడే కనుక కుటుంబ వ్యవస్థ భూమి మీద ఏర్పరచకపోతే కుటుంబ వ్యవస్థ ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు కుటుంబం అంటే ఏంటి చెప్పండి? భర్త, భార్య, ఇద్దరు పిల్లలు. భర్త, భార్య, ఇద్దరు పిల్లలు అంటే కుటుంబం. అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఈ రోజున? నలుగురు. కుటుంబంలో ఎంతమంది అండి? నలుగురు. మరి పూర్వకాలం పాత రోజుల్లో మన పూర్వీకుల దగ్గరికి వెళ్తే అప్పుడు కుటుంబం అంటే ఎంతమంది తెలుసా? యాకోబు కుటుంబం అంట 70 మంది. ఎంతమంది? బైబిల్లో రాయబడింది 70 మంది యాకోబు కుటుంబం. ఈ 70 మంది కూడా యాకోబు కుటుంబంగానే పిలువబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా అంతటిని కలిపి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక కుటుంబముగా చెప్పాడు. అనేక సార్లు ఇశ్రాయేలు వారందరినీ కలిపి ఏమన్నాడండి? ఒక కుటుంబం అన్నాడు. అంటే ఇశ్రాయేలు అంటే ఎంతమంది చెప్పండి? సుమారు 6 లక్షల మంది లేదా 20 లక్షల మంది. అందరినీ కలిపి ఏమన్నాడు? ఒకే కుటుంబం. మరి ఈరోజు సంఘం అంటే చెప్పండి, సంఘం అంటే ఒక కుటుంబం. సంఘం అంతా 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అది ఒకే కుటుంబం. సంఘాన్ని కూడా కుటుంబంతో పోల్చాడు. ఇశ్రాయేలు సంతతిని అంతటినీ కుటుంబంతో పోల్చాడు. యాకోబు సంతతి అంటే 70 మందిని కుటుంబం అన్నాడు. కానీ ఈ రోజు కుటుంబం ఒక స్లోగన్ వచ్చిందండి, చింతలేని కుటుంబం. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. పెద్ద కుటుంబం లేవు. ఒకప్పుడు కుటుంబం అంటే తోడికోడలు, ఆడపడుచులు, అత్తలు, మావయ్యలు, తండ్రి, తల్లి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వీరందరూ కలిస్తేనే చెప్పండి కుటుంబం. అప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం. ఇప్పుడు విడిగా ఉంటే కలదు సుఖం. కాలం మారిపోతే ఏమైపోయింది? కలిసి ఉంటే కలదు సుఖం కాదు. ఇప్పుడు స్లోగన్ చెప్పండి, విడిగా ఉంటేనే కలదు సుఖం అన్న వరకు వచ్చారు ఇప్పుడు. కనుక కుటుంబం అంటే చిన్నదైపోయింది. ఈ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుందని, విచ్ఛిన్నమైపోతుందని దేవుడు ఎప్పుడో రాయించాడు. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం చూద్దాం ప్రియమైన వాళ్ళారా. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడాల్సిందిగా కోరుచున్నాను. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. ఏలైనగా గొప్ప కుటుంబములు పాడగుననియు, గొప్ప కుటుంబములు ఏమవుతాయమ్మా? పాడగుననియు, చిన్న కుటుంబములు చీలిపోననియు యెహోవా ఆజ్ఞించుచున్నాడు. ఇశ్రాయేలు యొక్క అహంకారం, ఇశ్రాయేలు యొక్క గర్వాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి గర్వ అహంకారాలను బట్టి కుటుంబాలు పాడైపోయాయి. చిన్న కుటుంబాలు ఏవైపోయా? చీలిపోతున్నాయి. భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన దేవుడు భవిష్యత్తును ఉద్దేశించి భవిష్యత్తులో జరగబోయే సంగతులను ముందుగా రాయించాడు దేవుడు. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న మనం ఏమంటున్నాడు అక్కడ 11వ వచనంలో, ఏలైనగా గొప్ప కుటుంబములు పాడగుచున్నవి, చిన్న కుటుంబములు చీలిపోవునని యెహోవా ఆజ్ఞించుచున్నాడు. అంటే చిన్న కుటుంబాలు చీలిపోయాయి, గొప్ప కుటుంబాలన్నీ ఏమైపోయాయి? పాడైపోయాయి. ఎక్కడున్నాయి చెప్పండి ఉమ్మడి కుటుంబాలు? ఉన్నాయా? ఎక్కడో 100 ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నాయండి. నేను చూశాను 2-3 కుటుంబాలు ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాలుగా 50-60 మంది కలిసి జీవిస్తున్నటువంటి కుటుంబాలు నాకు తెలుసు. ఇప్పటికీ ఆ సంఖ్య 100కి
చెప్పండి, 1,1. ఎవరో డబ్బులతో ఆడుతున్నారు. పిల్లలు ఆలోచించండి, దేవునికి వాక్యం చెప్తుంది ఏమని? గొప్ప కుటుంబాల పాడగుననియో చిన్న కుటుంబాలు చెలిపోవుననియో యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఇశ్రాయేలీయుల అహంకారాన్ని బట్టి, వారి గర్వాన్ని బట్టి కుటుంబ వ్యవస్థ దెబ్బతింది. కుటుంబాలు పాడైపోతున్నాయి, చీలిపోతున్నాయి. ఏమండి? అందుకే కుటుంబ వ్యవస్థ దెబ్బతినకుండా, పాడవకుండా ఉండాలి అని అంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, అది భర్తే కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలే కావచ్చు, అందరూ కలిసి మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలండి? దేవునికి ఇవ్వాలి. ఏ కుటుంబంలో అయితే తండ్రి, తల్లి, పిల్లలు అందరూ కలిసి దేవునికి ప్రథమ స్థానం ఇస్తారో ఆ కుటుంబం బాగుంటుంది. మనం మాట్లాడుతుంది బయట ఉన్న కుటుంబాల గురించి కాదు, దేవుని ఎరుగని కుటుంబాల గురించి కాదు. మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటండి? క్రైస్తవ కుటుంబాలు. కనుక కుటుంబం బాగుండాలి అంటే మొట్టమొదటి ప్రయారిటీ, మొట్టమొదటి ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? కుటుంబంలో ఉన్న వారు అందరూ దేవునికి ఇవ్వాలి. ఇస్తున్నారా? భార్య దేవుని సన్నిధికి వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రాదు. ఏమయ్యారా మీ పిల్లలు అని అడిగితే ఇంటి దగ్గర ఆడుకోమని, టీవీ చూడమని నేనే వదిలేసి వచ్చానండి. మరి ఇంటికి కాపలా ఉండాలి కదండి. ఎవరి కాపలా? ఇంటికి. వాడు సినిమాకి వెళ్తున్నారండి, ఈరోజు సెలవు వచ్చిందండి, అందుకే సినిమాకి పంపించానండి. ఎక్కడికి? ఒకనాటి కాలంలో భక్తుడు ఏమన్నాడు తెలిసి? యెహోషువ గ్రంథం 24:15 మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవించారు. నేను నా ఇంటి వారు అంటే ఎవరున్నారు? అందులో యెహోషువ కుటుంబం ఉంది, అందులో యెహోషువ భార్య ఉన్నది, అందులో యెహోషువ కుమారులు ఉన్నారు, అందులో యెహోషువ కుమార్తెలు ఉన్నారు, అందులో ఉంటే అల్లులు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే కోడళ్ళు ఉన్నారు. అందరూ కలిసి చెప్పండి యెహోవాను సేవిస్తామనంటే, యెహోవాను సేవించడానికి యెహోవా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిందో కుటుంబం అంతా ఏకభావం కలిగి ఉన్నారు. కుటుంబం అంతా ఏమైనారని? ఏకభావం కలిగి ఉన్నారు. దేవుడు ఎందుకు అబ్రహాంను ఆశీర్వదించాడు? ఆదికాండం 18 చూడండి ప్రియులారా. దేవుడు ఎందుకు అబ్రహాంను ఆశీర్వదించాడో ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 18:19 ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? యెహోవా దేవుడు అబ్రహామును గూర్చి చెప్తున్నాడు, భక్తుని గూర్చి చెప్తున్నాడు. సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు, సర్వేశ్వరుడైన దేవుడు భూమి మీద ఒక మనిషిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. యెహోవా దేవుడు అబ్రహామును గూర్చి చెప్పినది. ఏమని చెప్పాడు అబ్రహాము గూర్చి? అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతన్ని ఎరిగి ఉన్నాను. నేను దేవుడు అబ్రహాము గూర్చి ఏం ఎరిగాడట? దేవునికి అబ్రహాము గూర్చి ఎంతవరకు తెలుసు? ఏం తెలుసు? ఎవరికి? అంటే మన సృష్టించిన దేవునికి మన గురించి తెలుసు అంటారా, తెలియదు అంటారా? చెప్పండి. తెలుసు. ఎందుకు? 139వ కీర్తనలో ఆయన అంటున్నాడు, ఎవరిని? పిండమునై నీ ఉన్నప్పుడే నిన్ను ఎరిగి తిని. ఎప్పుడు చూశాడంటే దేవుడు? నువ్వు ఇంకా అప్పుడు పిండముగా ఉన్న తల్లి గర్భంలో, భూమి మీదకి రాలేదు, బయట పడలేదు, గర్భంలో పిండములో ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూచాడు అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 1:6 తల్లి గర్భములో రూపింపబడక మునిపే. ఎప్పుడు? తల్లి గర్భములో రూపింపబడక మునిపే అంటే అప్పుడు ఇంకా రూపం ఏర్పరచబడలేదు. నేను నిన్ను ఎరిగి తిని అన్నాడు. అంటే దేవుడికి మనం ఎప్పటి నుంచి తెలుసు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను మీకు ఎప్పటి నుంచి తెలుసు? మీకు ఎప్పటి నుంచి తెలుసు? ఒక 20 సంవత్సరాలుగా తెలుసు, ఏదో ఒక 25 సంవత్సరాలు తెలుసు. కానీ మనం దేవుడికి ఎప్పటి నుంచి తెలుసు? తల్లి గర్భంలో రూపం ఏర్పడక మునిపే తెలుసు.
అప్పటికి ఇంకేం ఏర్పడలేదటమ్మా, రూపం. ఇర్మియా 1:6 చెప్పాడు, నువ్వు గర్భంలో రూపింపక మునిపై నేను నిన్ను ఎరిగితిని అని. ఇప్పుడు అబ్రహామును గురించి దేవుడిస్తున్న సాక్ష్యం చూడండి, ఏమనిస్తున్నాడు? ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఈ మాట మీకు అర్థమైంది లేదు? ఏమర్థమైంది చెప్పండి? ఈ మాటలో, ఈ మాట చదివాం కదా 2 సార్లు, ఏమర్థమైంది చెప్పండి? అబ్రహాము తన పిల్లల గూర్చి దేవుడు చెప్తున్నాడు, తన ఇంటి వారి గురించి దేవుడు చెప్తాడు. ఏమని? అబ్రహాం అంట తన పిల్లలు కానీ, తన భార్య కానీ, తన కుటుంబం కానీ నీతి న్యాయాలు అనుసరించినట్లు, నీతి న్యాయాలు జరిగించున్నట్లు, యెహోవా మార్గము గైకొనున్నట్లు అబ్రహాము ఆజ్ఞాపిస్తాడట. ఎవరికి? భార్యకు, పిల్లలకు ఆజ్ఞాపిస్తాడట. అలా ఆజ్ఞాపిస్తాడని నేను ఎరిగితిని అంటున్నాడు. ఎవరు? ఎందుకే ఆజ్ఞాపించాడా? అబ్రహాం ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఈ సమయంలో లేదు. ఎందుకు తెలుసా? అప్పటికి ఇంకా భార్య ఉంది కానీ చెప్పండి పిల్లలు లేదు. ఎప్పుడు పుట్టారు ఆయనకి? ఆదికాండం 21 సారమ్మ బిడ్డన కాండం చూస్తాం. అప్పటికి అబ్రహాం వయసు 100 ఏళ్ళు. ఎన్నో అధ్యాయంలో? 21. మనం ఉన్నది ఇప్పుడు ఎన్నో అధ్యాయము? 18. 17 అధ్యాయంలో వాగ్దానం చేశాడు దేవుడు. అప్పటికి 75 సంవత్సరాలు. ఎవరికి? అబ్రహాం గారికి. ఇప్పుడు 80వ సంవత్సరం వచ్చింది అనుకున్నా కాసేపు. ఈ 80వ ఏట దేవుడు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, నిన్ను ఎరిగితిని అని. ఎలాగూ? భవిష్యత్తులో నీకు పిల్లలు వస్తారు, పిల్లలు కలుగుతారు, నేను పిల్లలను బహుమానం ఇస్తాను, ఆ పిల్లల్ని భార్యని నీతి న్యాయాలు జరిగించినట్లు యెహోవా మార్గము గైకున్నట్లు నా కుమారుడైన అబ్రహాం ఏం చేస్తాడు? నేర్పిస్తాడు వారికి అని అబ్రహామును గురించి దేవుడు ఎరిగి ఉన్నాడట. అప్పటికి ఆలి లేదు, సూలి లేదు, కొడుకు పేరు మాత్రం సోమలింగం. పెళ్ళయింది, భార్యాభర్తలు ఇద్దరు గొడవడిస్తున్నారు. ఎక్కడ? మంచం మీద. దేనికి గొడవ అంటే ఆయన అంటాడు చైతన్య కాన్వెంట్లోనే వేయాలి, చైతన్య స్కూల్లోనే వేయాలి, టెక్నో స్కూల్ అంటాడు. ఎవరు? భర్త. లేదు భాష్యంలో వేయాలని ఈవిడి. అప్పటికేం లేదు. దేని గురించి ఆలోచిస్తున్నారు? పుట్టబోయే బిడ్డ ఏ స్కూల్లో చదవాలి, ఏ స్కూల్లో జాయిన్ చేయాలని ఎప్పుడు దెబ్బలాట. అప్పటికి ఆలే లేదట. ఆలే లేదంటే అర్థం ఏంటి తెలుసా? భార్య లేదు, ఆలి లేదు, సూలి లేదు, కానీ పేరు పెట్టేశారు. ఏమని? కొడుకు పేరు సోమలింగం. అప్పటికి అబ్రహాంకి పిల్లలు లేరు, భార్య ఒకతే ఉంది సారమ్మ. దేవుడు అతని గురించి చెప్తున్నాడు ఏమని? భవిష్యత్తులో తన పిల్లలు నీతి న్యాయములు జరిగించినట్లు యెహోవా మార్గమును గైకొన్నట్లు నా కొడుకు ఆజ్ఞాపిస్తాడయ్యా అంటున్నాడు. అంటే అబ్రహాము మీద దేవునికి ఎంత నమ్మకం ఉందో చూడండి. అబ్రహాము మీద దేవునికి ఏముందండి? ఏంట నమ్మకం? దేవుని మార్గాలు తప్పిపోకూడదు, దేవుని ఆజ్ఞలు గైకొనకుండా మన జీవితాలు మనం కొనసాగించకూడదు. ప్రతి విషయంలో దేవుని ఆజ్ఞకి మనం ఏం చేయాలి? లోబడాలి, శిరసా వహించాలి. ఇది ఎవరు నేర్పిస్తున్నారు అంటే కుటుంబంలో అబ్రహాము నేర్పిస్తున్నాడు. ఎవరు నేర్పిస్తున్నారు? అబ్రహాము నేర్పిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 6:4 ఎఫెసీ పత్రిక 6 ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? తండ్రులారా. ఎవరా? తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచండి. ఎవరు పెంచాలి ఇప్పుడు? అంటే తల్లులకు ఏం బాధ్యత లేదా? ఈ వచ్చిన వాడు తీసుకుని చూసావా ఎఫెసీ పత్రికలో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? తండ్రులారా అన్నాడు. కనుక ప్రభు యొక్క శిక్షలోను బోధలను పెంచాల్సింది ఎవరు? పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలోను బోధలను పెంచాల్సింది తండ్రిదే, తల్లిది కాదు అనుకోకండి. తండ్రికి ఎంతైతే బాధ్యత ఉందో చెప్పండి, తల్లికి అంతే బాధ్యత.
సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ప్రియమైన వాళ్ళారా, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. తల్లి చెప్పు బోధ ఏం చేయదట అంటే తండ్రికి చెప్పాలి దేవుని గురించి పిల్లలకు. క్రైస్తవ కుటుంబంలో కుటుంబం ఆశీర్వదించబడాలి, దీవింపబడాలి అని అంటే దేవుడు కోరుకున్న కుటుంబముగా క్రైస్తవ కుటుంబం మీ కుటుంబాలు ఉండాలి అంటే మీ పిల్లలకు తండ్రి చెప్పాలి. చెప్పండి, తల్లి చెప్పాలి. తిమోతికి బాల్యం నుండి ఎవరు నేర్పించారు వాక్యాన్ని? తన అమ్మమ్మ అవ్వ అయిన యునికే తల్లి అని. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చివరి లైన్. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను, అవ్వ పేరేటగా లోయి, నీ తల్లి అయిన యునేకేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. పౌలుకి తిమోతి మీద ఎందుకు నమ్మకం కలిగిందంటే మీ అమ్మమ్మ విశ్వాసి, మీ తల్లి కూడా విశ్వాసి. నీ అవ్వ విశ్వాసి, మీ తల్లి అయిన యునికే కూడా విశ్వాసి. వాళ్ళిరువురు భక్తురాలు కనుక భక్తిపరముగా నిన్ను పెంచారు, భక్తిలో నిన్ను పెంచారు తిమోతి. అందుకే బాల్యము నుండి నువ్వు వాక్య జ్ఞానాన్ని ఏం చేసావు? ఎరిగావు. పౌలుకి తిమోతికి ఎప్పటి నుంచి తెలుసు వాక్యం? చెప్పండి, తిమోతికి ఎప్పటి నుంచి తెలుసు వాక్యం? బాల్యము నుండి తెలుసు. ఎవరు నేర్పించారు? తిమోతి తండ్రి కాదు, తిమోతి తల్లి, అతని అవ్వ. ఇరువురు యొక్క ఉగ్గుపాలతో పెంచినట్లుగా వాక్యముతో పెంచారు. దేవుడు అంటాడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో, నీవు త్రోవను వెళ్ళినప్పుడు, నీ వెంట ఉన్నప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు దేని గురించి చెప్పాలి? పేదరస పెద్దమ్మ కథలు కాదు చెప్పాల్సింది. పేదరస పెద్దమ్మ కథలు కాదు. అనగనగనుకో పేదరస పెద్దమ్మ అంటే వాకులు తుడుస్తుందట. ఏం తుడుస్తుందమ్మా? వాకులి. పిల్లలు నిద్రపోవట్లేదు, మరి ఇప్పుడు నిద్రపుచ్చాలి. నిద్రపుచ్చాలంటే ఏం చేయాలి? కథ చెప్పాలి. నిద్రపుచ్చాలంటే ఏం చేయాలండి? ఈ మధ్యన తల్లులు ఎవరు కథలు చెప్పడం లేదండి పిల్లల కన్నా తల్లులు. మరి ఏం చేస్తున్నారు? ఏమండి? టీవీ లేక సెల్ ఫోన్ చేతిలో పెడుతున్నారు. వాడు అన్నం తినాలంటే సెల్ ఫోను, వాడు నిద్రపోవాలంటే సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి రేడియేషన్ ఎక్కువైపోయి బ్రెయిన్ ట్యూమర్లు, రకరకాలైన మెదడు వ్యాపులన్నీ వచ్చేస్తున్నాయి, మెదడుకి సంబంధించిన జబ్బులు వచ్చేస్తున్నాయి. పడుకోవాలన్నా ఫోనే, అది గోరుముద్ద తినాలన్నా ఫోనే. పిల్లోడు ఫోన్ లేకుండా తిండేంటండి. ఏం లేకుండా? ఫోన్ లేకుండా తిండట. కథలు చెప్పే తల్లులు లేరు. వాకం తుడుస్తుందట పేదరాశి పెద్దమ్మ. ఈ వీపుకి ఆకాశం తగిలిందట. ఏం తగిలింది? ఆకాశం వీపు తగిలిందట. అంత కిందకు ఉంది ఆకాశం. చీపురు కడతో కొడితే పైకి వెళ్ళిపోయిందట. ఇక్కడ కొడితే వెళ్ళిపోయేంత చిన్నదా ఆకాశం? దీన్ని ఏమన్నారండి? కాదా, దీన్ని ఏమన్నారండి? అవి చెప్పే బదులు ఒక భక్తుల గురించి చెప్పు. బైబిల్లో ఉన్న భక్తుల గురించి ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం ఏమన్నాడు? నువ్వు పండుకున్నప్పుడు, పిల్లలు పండుకోబడి పెట్టినప్పుడు ఏం చేయాలంటే దేవుడి గురించి చెప్పాలి. లేచిన తర్వాత దేవుడి గురించి చెప్పు. ఏదో సుప్రభాతం మొదలు పెట్టినట్టు గొడవతో మొదలెడతాం. లేవడంతోనే ఎలా లేపాలంటే పిల్లల్ని చెప్పండి, ఎలా లేపాలి? ప్రార్థన చేసుకోమని ప్రోత్సహించి, వాక్యం చదువుకోమని ప్రోత్సహించి, లేదా దేవుని గురించి చెప్పి లేపాలి. దేవుని గురించి చెప్పి పడుకోబెట్టాలి. ఎవరు ఎక్కడ? క్రైస్తవ కుటుంబాల్లో జరగాల్సిన క్రియలు. పడుకున్నప్పుడు చెప్పండి, లేచినప్పుడు. పోనీ మార్గంలో త్రోవన వెళ్తున్నా, ఏదో ఊరు, నాన్నమ్మ ఇంటికో అమ్మమ్మ ఇంటికో ఎక్కడికి వెళ్తున్నావు, చుట్టాల ఇంటికి. అప్పుడు ఏం చేయాలి మరి? త్రోవలో అది బస్సు ఆయా, అది కాగా, బైకా, ఎక్కడో చోట కూర్చున్నాగా అందరి కుటుంబం అంతా. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా దేవుని గురించి చెప్పాలి. అప్పుడు కూడా ఏం చెప్పాలండి? త్రోవన వెళ్ళినప్పుడు చెప్తున్నావు ఇవన్నీ. నాన్న ఎలా బయటికి పోగానే చాలా మంది తల్లులు చేసే పని ఏంటి తెలుసా? అందరూ అలాంటి వారు.
రే మీ నాన్న మంచోడు కాదురా. ఎవరికి చెప్పండి? ఎవరికి? పిల్లలకి నేర్పించే బోధలు. మీ అమ్మ మంచిది కాదు, మీ నాన్న మంచిది కాదు, మీ అత్త మంచిది కాదు, మీ పిన్ని మంచిది, ఇవి నేర్పిస్తారు. నేర్పించాల్సింది ఏంటి చెప్పండి? అమ్మ లేనప్పుడు, నాన్న ఒక్కడే ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి ఇదిగో మీ అమ్మ మంచిది కాదు, మీ అత్త మంచిది కాదు, ఇవి కాదు నేర్పించాల్సింది. ఏం నేర్పించాలి చెప్పండి? ఏం ఊరిపోయాలి? దేవుని గురించి చెప్పు, దేవుని మాటలు చెప్పు. క్రైస్తవ కుటుంబం అంటే నిత్యము దేవుని మాటలతో ఉండేది. త్రోవను వెళ్ళినప్పుడు, ఇంట నుండినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు. అమ్మ అస్తమాను దేవుని మాట్లాడే. అవును నాయన, అస్తమాను దేవుని మాట్లాడే. ఎందుకంటే నువ్వు పెద్దవాడు అయినప్పుడు దేవుని తొలగిపోకుండా ఉండాలంటే బాల్యంలో నేను ఏం చేయాలి? బాలుడు ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? సామెతలు 22:6. బాలుడు నడవలసిన త్రోవను వారిని నేర్పుము. ఎప్పుడు నేర్పాలి? మొక్కై వంగనేది మొక్కలోనే ఉన్నప్పుడే, ఆదిలోనే నేర్పాలి. నేను నీ పిల్లలు నీ మాట వినేటువంటి వారైతే వారికి నేర్పించు దేవుని మాటలు. చదవగలిగిన వారైతే బైబిల్ చదవమని చెప్పు. ప్రార్థించడం నేర్పాలి. చాలా మంది కుటుంబాలు ఎప్పటికీ క్రైస్తవులు ఇన్ని సంవత్సరాలు అయినా ప్రార్థన చేయడమే రాదంటే మీకే రాకపోతే ఇంకా మీ పిల్లలకి ఏమొస్తుంది చెప్పండి? మీకు రాకపోతే మీ పిల్లలకి ఏమొస్తుంది చెప్పండి? కనుక కుటుంబాలు పాడైపోతున్నాయి, చిన్న కుటుంబాలు చీలిపోతున్నాయి అంటే కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ దెబ్బతింటానికి కారణము తల్లిదండ్రులు ఇరువురు కూడా పిల్లలకు ఏం నేర్పట్లేదు చెప్పండి? వాక్యం నేర్పటం లేదు. నేర్పాల్సిన అవసరత, నేర్పాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంది. అంటే మోసే కాలంలో ధర్మశాస్త్ర యుగంలో యాజకత్వం, యాజక ధర్మం అనేది మొదలైంది. దేవుని మందిరంలో సేవా పరిచర్య అనేది యాజకుల చేత ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే అది నిర్గమకాండం నుంచి మనం చూస్తాం. యాజకులు ఎప్పుడు నియమింపబడ్డారంటే లేవి గోత్రం నుంచి యాజక ధర్మం అనేది నిర్వర్తించబడుతుంది. మరి అంతకుముందు యాజకులు లేరా? పితరుల యుగంలో ఉన్నవి ఎన్ని యుగాలు? యుగాలెన్ని? 3 యుగాలు. ఉన్నవన్నీ పితరుల యుగము, మోసే యుగము, క్రైస్తవ యుగం. బేసిక్ నాలెడ్జ్ ఇది, క్రైస్తవులకు బేసిక్ నాలెడ్జ్ ఇది. 3 యుగాలు. పితరుల యుగంలో యాజకుడు ఎవరు? సరే, మోసే యుగంలో యాజకులు అహరోను కుటుంబం అని చెప్పుకున్నాం. మరి పితరుల యుగంలో యాజకుడు ఎవరు? కుటుంబ యజమాని తండ్రే యాజకుడు. ఎప్పుడు? తండ్రే యాజకుడు. కుటుంబం యజమాని తండ్రే కనుక ఆయనే యాజకుడు. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, నీ సంతానానికి ఏం చేస్తాను? ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఎవరు కట్టారు బలిపీఠం? అబ్రహాం. కుటుంబ యజమాని, ఇంటికి పెత్తనదారి, అధికారం చెలాయించేవాడు కుటుంబం అంతటి మీద. కుటుంబానికి పోషణకర్త ఎవరు? భర్త లేక తండ్రి, పురుషుడు. ఆయనే చెప్పండి పితరుల కాలంలో సేవకుల ధర్మాన్ని నిర్వర్తించే యాజకుడు. ఇప్పుడు యాజకులు ఎవరు? కొన్ని క్రైస్తవ యుగంలో యాజకులు ఎవరు తెలుసా? క్రైస్తవ యుగంలో యాజకులు ఎవరు? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. మీరు పూర్వమందు చీకటిలో ఉన్నారు, చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచాడు దేవుడు. తన గుణాతిశయములను మీరు ఏం చేయాలి? ప్రచురం చేయాలి. ప్రచురం చేయడానికి దేవుడు మిమ్మల్ని ఎలా అపాయింట్ చేశాడు? యాజకులైనా అంటే అందరూ చెప్పండి, అందరూ యాజకులే. అందరికీ యాజకులు పాటలు పాడలేదు, ఏం చేయకపోతే మీరు ఎలా యాజకులు కాగలరు చెప్పండి? ఏమన్నా? కనుక క్రైస్తవ కుటుంబంలో ఆదికాండం 12వ అధ్యాయంలో బలిపీఠాన్ని కట్టింది ఎవరంటే అబ్రహాం. ఎందుకు కట్టాడు? పితరుల యుగంలో కుటుంబ యజమాని, సేవకుడు, యాజకుడు ఆ కుటుంబానికి. ఇంకొక మాట చూపిస్తాను మీకు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము
మొదటి అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. పితరుల యుగంలో యోబే ఆ ఇంటికి యాజకుడు. అందుకే వారి కుమారులు, వారి కుమార్తెలు, వారి బాబాయ్ పెద్దనాన్నల యొక్క గృహంలో జరిగే విందు కార్యక్రమాలకు వెళ్తే ఇంటి వద్ద ఉన్నటువంటి యోబు గారి యొక్క ఆలోచన, హృదయం ఎలాగ ఆలోచించేదంటే, అయ్యో నా పిల్లలు ఒకవేళ హృదయంలోనైనా దేవుని దూషించి పాపం చేశారేమోనని వారి నిమిత్తమై ఏం చేసేవాడు? ప్రాయశ్చిత్తం చేయడానికి బలి అర్పించేవాడట. ఈయన అర్పించడానికి ఈయన యాజకుడా? అవును. పితరుల యుగంలో కుటుంబ పెద్దే, కుటుంబంలో ఉన్న తండ్రి ఏమైనాడు? యాజకుడు. అప్పుడు యాజకుడు అపాయింట్ చేయబడలేదు. ఆ తర్వాత అహరోను సంతతి వచ్చింది మోషే కాలంలో. ఆ తర్వాత క్రైస్తవ విశ్వాసులందరూ చెప్పండి యాజకులు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థ బాగుండాలి అంటే కుటుంబ పెద్ద అంటే కుటుంబంలో ఉన్న తండ్రి లేదా పురుషుడు, భర్త బాధ్యత తీసుకుని కుటుంబాన్ని విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో నడిపించగలగాలి. నిజమైన క్రైస్తవ కుటుంబాల్లో ప్రతి పురుషుడు కూడా ఒక యాజకుడిగా చెప్పండి పనిచేస్తాడు. ఒక యాజకుడిగా పనిచేస్తాడు. అర్థమవుతుందమ్మా? అందుకే లూకా సువార్త 6వ అధ్యాయంలో, లూకా సువార్త 2వ అధ్యాయంలో మనకి ఎవరు కనిపిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు 12 ఏళ్ల వయసుతో కనబడుతున్నారు. అప్పటికి ఆయన వయసు ఎంతమ్మా? 12 ఏళ్ళు. పస్కా పండుగను ఆచరించడానికి కుటుంబంతో కలిసి వెళ్ళారు. ఆయన వెళ్ళిన ఆయన అక్కడే ఉండిపోయాడు దేవాలయంలో. కొడుకును మర్చిపోయి వచ్చేసారు మరియమ్మ, యోసేపు. వెతుకుతున్నారు. ఒకరోజు ప్రయాణం చేసిన తర్వాత కొడుకు గుర్తొచ్చాడు. వెతుకుతున్నారు. నా కొడుకేడి ఎక్కడున్నాడు? బంధువులు అడిగారు, నిలబైన వారిని అడిగారు, అందరిని అడిగారు, ఎక్కడ కనబడలేదు. అయితే మనం వదిలి వచ్చిన చోట వెతికితే అక్కడ కనబడతాడేమో అని మెల్ల వెనక్కి వచ్చారు. ఏరా బాబు ఇలా చేసావు, ఎంత ఆందోళన పడ్డాను తెలుసా, ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా. మనం ఏం చేస్తాం తెలుసు? ఈ రోజున రాగానే చెంప చెల్లెమని పడతాం. ఎందుకు మాట్లాడే? మాతో కూడా రాకుండా, మా చేయి పట్టుకుని రాకుండా నువ్వేం చేసావు, ఎక్కడ ఉండిపోయావని ముందు వీపు మీద చేస్తాం. ఆ తల్లి అలా కాదు. ఆ తల్లి ఏమంటుందంటే, ఎందుకు నాయన ఇలా చేసావు, నేను ఎంత ఆందోళన పడ్డానో, మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది అన్నది. చాలా బాధపడిపోయాను, నేను కోసం వెతకని చూడలేదు అని అన్నది. అప్పుడు ప్రభు ఏమన్నారంటే లూకా సువార్త 2:49లో, మీరు ఎందుకు నన్ను వెతుకుచున్నారు? నేను తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అంటే అప్పటికే వారికి ఏం తెలిసి ఉండాలి? తల్లిదండ్రులైన వారికి తండ్రి పనుల మీద ఉండాలని తెలిసి ఉండాలి. వాక్యం చదివిన వారైతే, సమాజ మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించే వారైతే, విశ్రాంతి దినాన దేవుని మందిరానికి ఆరాధిస్తున్నటువంటి వారు వాక్యం విని ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకోవాలి? కుటుంబం అంతా తండ్రి పనుల మీద ఉండాలని నేర్చుకోవాలి. మీకు తెలియదా అంటున్నారంటే అర్థమేంటి? ఇంతకాలం నుంచి వాక్యం అంటున్నాను, మీకు తెలియదా? నేర్చుకోలేదా? మనమంతా ఎవరి పనుల మీద ఉండాలి? తండ్రి పనులు. నేనే 12 ఏళ్ల వయసులో తండ్రి పనులను జ్ఞాపకం చేసుకుని బాధ్యతగా తండ్రి పని చేస్తుంటే మీకు గుర్తు లేదు ఇట్లా అంటున్నాడు. చురక వేస్తున్నాడు, వారికి అర్థం కావట్లే. అంటే తండ్రి పనుల మీద కొడుకేనా ఉండాలి? చెప్పండి. తల్లి, తండ్రి అందరూ కూడా ఎవరి పనుల మీద ఉండాలి? కుటుంబంలో ఉన్న వారు అందరూ తండ్రి పనుల మీద ఉండాలి. అంటే ఆ కుటుంబం ఏమిచ్చినట్టు? దేవునికి మొదటి స్థానం ఇచ్చినట్టు, ప్రథమ స్థానం ఇచ్చినట్టు. ఏ కుటుంబం అయితే ప్రథమ స్థానం ఇచ్చి కుటుంబం అంతా తండ్రి పనుల మీద ఉంటుందో ఆ కుటుంబం నిజంగా క్రైస్తవ కుటుంబం అనిపించుకుంటుంది. ఒక కుటుంబం క్రైస్తవ కుటుంబంగా పిలువబడాలంటే కుటుంబం అంతా ఎవరి పనుల మీద ఉండాలి? చెప్పండి. దేవుని పనుల మీద ఉండాలి. ఉన్నారా? నేను చేస్తున్నాను కదా, మా ఆవిడ ఎందుకండి? మా ఆవిడ చేస్తుంది కదా, నేను ఎందుకండి? మేమిద్దరం చేస్తున్నాం కదా, పిల్లలు ఎందుకండి? ఇది మన వైఖరి.
ఇది మన వైఖరి. కుటుంబం అంతా తండ్రి పనుల మీద ఉంటారు, అప్పుడు నీవు దేవునికి మొదటి స్థానం ఇచ్చినట్లు. అది నిజమైన క్రైస్తవ కుటుంబం. అదవుతుందా ప్రియమైన వాళ్ళగా? కాబట్టి ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయంటే, క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా సాతాను కుటుంబాలుగా మారిపోయాయి. ఎలాగా? క్రైస్తవ కుటుంబాలను ఎలా మారిపోయామా? సాతాను కుటుంబాలుగా మారిపోయాయి. ఎందుకు అలా మారిపోయే సాతాను కుటుంబాలుగా? దానికి మొట్టమొదటి కారణం వెలుపటి అలంకారానికి ప్రాధాన్యత ఉంటుంది. దేనికి? వెలుపటి అలంకారం. ఒక మంచి మాట బైబిల్ చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. జడలొలుకొనుటయు, ఏమనుకుంటా? జడలొలుకొనుటయు, బంగారపు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. భర్త తయారవడానికి 5 నిమిషాలు పడుతుంది, మరి భార్య తయారవంటే గంట. ఎంత? గంట. మరి 5 నిమిషాలు రెడీ నీ భర్త, మరి మిగతా 55 నిమిషాలు ఏం చేయాలి చెప్పండి? భార్య చీరకు కుర్చీలు పెట్టాలి. మరి వేగ తయారవ్వాలి కదా మరి ఆవిడ. టైంకి బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు జడలొలుకొనుటయు, బంగారపు నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకున్నటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, సాధువైనటియు మృదువైనటియు గుణమున అక్షయ అలంకారం మీకు హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా. ఏది నిజమైన స్త్రీకి అలంకారం? బంగారు నగల, మిగులు వెలగల వస్త్రాల, పట్టుచీరల, జడలు అల్లుకోవటమా? అది కాదు అలంకారం. సాధువైనటియు మృదువైనటియు అక్షయ అలంకారం అన్నాడు. చూడు, ఏ అలంకారం? అక్షయ అలంకారం. నా భర్త పనికిమాలండి, పచ్చి తాగుబోతండి, తిరిగిపోతండి, కుటుంబాన్ని పట్టించుకోడండి, పిల్లల బాధ్యత తీసుకోడండి, సమస్తము నేనే చూసుకుంటున్నానండి. ఏదైనా భార్య ఎప్పుడైనా అంటూ ఉంటే నిజమే, నీ భర్త పనికిమాలోడే, రూపాయి సంపాదన లేదు ఆయనకి. అయితే ఏం చేద్దాం? అలాగే వదిలేస్తావా? చెప్పండి. వదలకూడదు, పరిత్యజించకూడదు. తెలుసా తెలీదా వాక్యం? మొదటి కొరింథీ పత్రిక, అక్కడికి వెళ్లే ముందు ఒక మాట చదివి అక్కడికి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మొదటి పేతురు 3:2. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, ఏమైతే? మీ భర్తలు వాక్యానికి అవిధేయులైతే, విధేయత చూపకపోతే, వాక్యానికి లోపడకపోతే, చెప్పండి కదా, తాగిపోతూ తిరిగిపోతూ అయితే మరి ఏం చేద్దాం? మాట్లాడే చదవండి. వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, నేను ఇంత పనికిమాలినైనా, తాగిపోతున్నైనా, తిరిగిపోతున్నైనా, రూపాయి తెచ్చి ఇవ్వకపోయినా, కుటుంబ బాధ్యత తీసుకోకపోయినా, పిల్లల్ని చూడకపోయినా, వాళ్ళని చదివించకపోతున్నా, నాకు భయపడిపోతుంది నా భార్య. అంత పనికిమాలిన భయపడిన భార్యలు ఉన్నారా ఈ రోజున? అర్థమైందా లేదా మీకు? మీ అందరికీ చెప్తున్నా, బాధపడుతున్నారా? జనరల్ టాపిక్ అండి ఇది. ఏ ఒక్కరి గురించి కాదు, ప్రపంచ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం మనం. అదవుతుందా మీకు? ఏంటి అంత వాక్యానికి అవిధేయుడు అంటే ఏంటండి? వాక్యానికి అవిధేయుడు అంటే, విధేయుడు అంటే చెప్పండి. మద్యపానం చేయని వాడు విధేయుడు కదా, విభజించిన వాడు విధేయుడు, దొంగతనం చేయని వాడు విధేయుడు, పిల్లల బాధ్యత తీసుకున్నవాడు విధేయుడు, భార్యను ప్రేమించేవాడు విధేయుడు కదా. ఇంట్లో ఏముందో లేదో పట్టించుకోడు, ఏం తింటున్నారో పట్టించుకోడు,
ఈరోజు మాంసం వండలేదా, వీడు ఎక్కడి నుంచి తెచ్చాడు, వీడు తేలేదు, అడుగుతాడు ఇంటికి వచ్చి మాంసం వండలేదా. అప్పుడు అట్టపొల కాల్చి వాకట్టేలో ఈయన తేలేదు, ఎక్కడి నుంచి తెస్తుంది ఆవిడ. మళ్ళీ ఇంటికి వచ్చి మాంసం వండలేదా, ఫ్రై చేయలేదా అని అడిగితే ఆయన చేసేది ఫ్రై. అసలు బాధ్యత లేని పరిమాణాలు అందరూ కూడా భర్తలై భార్యను వెళ్తుంటే ఇలాంటి సమాజం వెళ్ళి తయారవుతుంది. బాధ్యత లేదు పరిమాణం. ఏమన్నాడు ఇక్కడ? అందువల్ల వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, ఎంత పనికి మాలోడికి ఎవరు దొరికారట? పవిత్ర ప్రవర్తన కలిగిన భార్య దొరికిందట. పనికి మాలోడికి అలాంటి వాళ్ళు అందరూ దొరుకుతారు. పవిత్రమైన ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల వలన, తమ భార్య నడవడిక వలన వారిని ఏం చేయొచ్చు? ఎక్కడికి? దేవుని సన్నిధికి పొంగు పెట్టుకుని వస్తాడు. ఎక్కడికి? చర్చికి. ఒక పాస్టర్ గారు దగ్గర కూర్చుంటుందంట. పాస్టర్ గారు మీరు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, మా ఆయన మాట్లేదు అంటుంది. ఎవరు ప్రార్థన చేయట్లేదు? ముందు నీ బతుకు పోలేదు, నీ ప్రవర్తన పోలేదు, నీ మాట పోలేదు, వాడేం మాట్లాడు? అదవుతుందా? ఏమన్నాడు ఇక్కడ? వాక్యము లేకుండానే మీ భార్యల, తమ భార్యల నడవడిక వలన ఎవరు రాబట్టచ్చు? భర్తను రాబట్టచ్చు. రాబట్టగలరు. ఆ శక్తి ఉంది మీకు, ఆ ఆకర్షణ మీకు ఉంది. మీరు చెప్తే వాళ్ళు వింటారు, వస్తారు చర్చికి, మందిరానికి. ఎప్పుడు? ఎంత పనికి మాలిన వాడినైనా నాకు ఏం చేస్తున్నారు? వారు భయపడుతున్నారే అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో పెడుతున్నాం. 7వ అధ్యాయం మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం. ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉంది. ఎవరట? సహోదరుడైన విశ్వాసి. ఆయనకి ఎలాంటి భార్య ఉంది? అవిశ్వాసి. విశ్వాసం లేదు, దేవుడిని ఎరగదు, వాక్యం తెలీదు, దేవుడికి లోబడదు, భక్తి అంటే ఏంటో తెలీదు. ఏమో ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయ ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజించకూడదు, అంటే విడిపోకూడదు, వదిలేకలేవకూడదు. మరియు ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉంది. ఎవరు? నీ భర్త అవిశ్వాసి, నువ్వు విశ్వాసి. అవిశ్వాసి అయిన భర్త ఉంది, ఆమెతో కాపురం చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని వదిలిపెట్టకూడదు, పరిత్యజించకూడదు. ఏమో అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధురాలైన, విశ్వాసైన భక్తి పరురాలైన భార్యను బట్టి ఏమవుతారట? వాళ్ళు పరిశుద్ధపరచబడతారు. తర్వాత ఒక్క నిమిషం. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని మీ పిల్లలు అపవిత్రులయ్యిండ్రు. మీరిద్దరి వల్ల ఎవరు దెబ్బతింటున్నారు? పిల్లలు పోతున్నారు, అపవిత్రులు అయిపోతున్నారు. కుటుంబం దెబ్బతింటుంది, కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. ఎందుకు? ఇద్దరు అపవిత్రులే కాబట్టి. ఇద్దరు అపవిత్రులే కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ కుటుంబం, ఈ క్రైస్తవ కుటుంబంలో కుటుంబ యజమాని పెత్తనదారి. ఒక ఆవిడ ఉంటుంది, నీకేం తెలియదు, అలా ఊరుకో, కూర్చో. ఎవరిని? ఈయన. ఆవిడ కంటే 5 ఏళ్ళు పెద్దోడు. ఎవరు? వాళ్ళ భర్త. నీకంటే చిన్నోడు ఆయన కాదు కదా. అంత పెద్దోడు పట్టుకుని కూర్చో, నీకేం తెలియదు అంటుంది. మరి అన్ని ఎవరు తెలుసట? మాట్లాడలే, అన్నీ నాకే తెలుసు. అలా అనుకుంది పాపం. ఎవరు? నయోమి భక్తుల. కరువు వచ్చింది. ఆవిడ ఇంటికి రాలేదు కరువు. ఎవరికి వచ్చింది? ఊళ్ళో వచ్చింది కరువు. పక్కింటి వాళ్ళు వచ్చి నన్ను ఎక్కడ రొట్టెకి గోధుమ పిండి అడుగుతారేమో అని చెప్పి ఊరే ఖాళీ చేసేసింది. ఎవరి కోసం? వాళ్ళు వచ్చి ఏమైనా అడుగుతారేమోనని. ఇవి రాలేదు కరువు. ఇప్పుడు బాగానే ఉంది, సమృద్ధిగానే ఉంది. అన్నీ నాకే తెలుసు. ఏండి వెళ్ళిపోతాం మనం ఈ ఊరు వదిలేసి. మోయాబు దేశం. ఎక్కడికి? మోయాబు దేశం. ఉడుకులారు ఇద్దరు వచ్చండి, మహులోకి వెళ్ళాను. వెళ్ళిపోదాం.
అమ్మ మాటకు భయపడి లోబడి మొత్తం భర్త పిల్లలు అందరూ సర్దుకుని బయలుదేరారు. అన్ని నాకే తెలుసు అనుకోండి, చివరికి ఏమీ లేదు దానిగా చెప్పండి, విగ్రహాలుగా తిరిగి వచ్చింది. నన్ను ఏమని పిల్లకండి, మారాలని పిల్లండి అంటుంది. ఈసారి ఏమని పిల్లాలట? మొదలు పోయింది, ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది, చేయదు, ఎందుకు అయిపోయింది జీవితం చేయదు, అన్ని నాకే తెలుసు అని. తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం పిల్ల. మొదటి తిమోతి 2:9. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారయండి, తగు మాత్రపు వస్త్రముల చేతనే జడలతోనైనను బంగారపు నగలతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. క్రైస్తవ స్త్రీ, క్రైస్తవ కుటుంబం పాడైపోవడం కారణం వెలుపటి అలంకారం. ఏ అలంకారం? విలువ గల వస్త్రాలు, బంగారపు నగలు. అనుకోలేదు, స్వస్థ బుద్ధి లేదు, ఏముంది? జడలతో అలంకరించుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం. 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సక్రియల చేత తమ్మును తాము అలంకరించుకోమంటే బంగారంతో అలంకరించుకోవడం. సక్రియల చేత తమ్మును తాము అలంకరించుకున్న వాళ్ళను స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకున్న వాళ్ళను ఏం చేయాలట? సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. సంపూర్ణ విధేయత, మౌనముగా ఉంది. తర్వాత స్త్రీ మౌనముగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషులుండగా అధికారము చేయుటకైనను ఆమెకు సెలవు ఇయ్యను. సెలవు ఇయ్యను అంటే అర్థం చెప్పండి. ఎప్పటికీ అవకాశమే, నేను మనసు మార్చుకుని మళ్ళా నీకు అవకాశం ఇస్తాను, ఎదురు చూడదు, నీకు సెలవు లేదమ్మా, అంతటితో ఆగు. అంతటితో పురుషుని మీద చెప్పండి అధికారం చేయటానికి. ఎవరికి లేదట? క్రైస్తవ కుటుంబాల స్త్రీలకు అధికారం లేదు. దేవుని వాక్యంలో ఈ యొక్క పద్ధతి, క్రైస్తవ కుటుంబాలు సుఖముగా నెమ్మదిగా దేవుని యొక్క ఆశీర్వాదాలతో వర్ధిల్లాలంటే ఈ సూత్రాలన్నీ ఏం చేయాలి? అవలంబించాలి, అనుసరించాలి. అప్పుడు ఆ కుటుంబం చక్కని కుటుంబంగా, దేవుని చేత ఎన్నుకోబడిన కుటుంబంగా ఉంటుంది. ఉన్నాయా ఇలాంటి కుటుంబాలు ఈ రోజున? అవునండి, ఉన్నాయా? ఈరోజు మన విషయాన్ని మనం ఆలోచన, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక గురువు గారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి, భర్త అంటే ఏంటండి, భార్య అంటే ఏంటండి, నాకు అర్థం తెలియటం లేదు, వివరించండి అని అడిగాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు, సాధువు దగ్గరికి. భర్త అంటే ఏంటి, భార్య అంటే ఏంటి నాకు చెప్పండి అన్నాడు. చెప్తాను రాసుకొని ఆయన అన్నాడు. ఏమన్నాడు? చెప్తాను రాసుకో అన్నాడు. చెప్పండి గురువు గారు అన్నాడు. ఆయన చెప్తున్నాడు, భయపెడుతున్నట్టు నటిస్తూ భార్యను భయపడి జీవించేవాడే భర్త అన్నాడు. ఏమన్నాడు? భయపెడుతున్నట్టు నటిస్తూ భయపడి జీవించేవాడే ఎవరండి? భర్త. మరి భార్య అంటే ఏంటంటే భయపడినట్టు నటిస్తూ భయపెట్టి జీవించేదే భార్య అన్నాడట. ఇది ఈరోజు స్లోగన్. ఎంతకాలం అయింది మహా అయితే బయటకు వచ్చి స్త్రీ? చెప్పండి, ఎంతకాలం అయింది మీరు ఉద్యోగాలు మొదలుపెట్టి? ఎంతకాలం అయింది మీరు చదువులు మొదలుపెట్టి? నేను ఇక్కడ సేవలకు వచ్చిన కొత్తలో 5వ తరగతి మించి చదివేది కాదు. ఎవరు? అమ్మాయి. 6వ తరగతి అక్కడ పంపించాలండి సిరిపురం. మరి ఏం చేయాలండి? మానిపించేస్తారండి. మరి ఏం చేద్దాం? పెళ్లి చేద్దాం. అంతేనా? ఎన్ని సంవత్సరాల క్రితం? 20 సంవత్సరాల క్రితం. మరి ఇప్పుడు పరిస్థితి? తండ్రి ఆస్తుల్లో పురుషునికి ఎంత హక్కు ఉందో స్త్రీకి ఎంత హక్కు ఉంది. అంటే 10 లక్షలు అంటే ఇద్దరికి 5 లక్షలు, నాకు సమాన వార్త. నువ్వు విమానం నడుపుతున్నావు, నేను విమానం నడుపుతున్నాను. నువ్వు పైలట్, నేను పైలట్. ఎవరు? పురుషులు నడుపుతున్నాడు విమానం, స్త్రీలు నడుపుతున్నాడు. మరి ఇంకా వెళ్ళినప్పుడు మనలో మధ్య వ్యత్యాసం ఏముంది? కానీ ఇద్దరు సమానమే అనేటువంటి భావంలోకి వచ్చి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా
పురుషుల మీద అధికారం చెలాయిస్తున్నారు. పురుషుల మీద ఏం చేస్తున్నారు? అధికారం చెలాయించి కుటుంబ విచ్ఛిన్నానికి కారణమైపోతుంది. కుటుంబ విచ్ఛిన్నానికి ఏమవుతుందండి? కారణం. ఒక రాజుగారు చక్కగా కిరీటం పెట్టుకుని, ఉంగరాలు చేతి నిండా ఉంగరాలు ధరించుకుని, మణికట్టుకేమో మండగలుసు తెలుసుకుని కట్టుకుని, కంకణం బంగారపు కంకణం వేసుకుని, కంకణం అంటారు చెప్పండి, కడియం మీ భాష, కంకణం వేసుకుని అంగరంగ వైభోగంగా వీణుల విందుగా కన్నుల పండుగగా ఆయన ఏమో చేస్తున్నాడు? ఊరేగింపు వస్తుంటే భార్య భర్తలా చూస్తున్నారంట గుంపులో. బాగా వినాలి ఈ మాట. రాజుగారు కిరీటం పెట్టుకుని, ఖరీదైన వస్త్రాలు వేసుకుని, ఒంటి నిండా నగలు ధరించుకుని, చేతి నిండా ఉంగరాలు పెట్టుకుని, చేతికి మణికట్టుకి కంకణం వేసుకుని వస్తుంటే ఆ గుంపులో చాలా మంది చూస్తున్నారు. అందులో భార్యాభర్తలు కూడా అలా చూస్తున్నాడు. ఎవరైనా రాజుగారు వైపు చూస్తున్నాడు. చూస్తూ చూస్తూ వెంటనే తన భర్త నెత్తి మీద ముట్టిగా ఇచ్చిందట. భార్య చేసిందంటే భర్త నెత్తి మీద ఎందుకు ఇచ్చింది తెలుసా? నువ్వు ఉన్నావు ఎందుకు? రాజు చూడు ఎంత వైభోగంగా ఉన్నాడు. ఆ నెత్తి మీద కిరీటం చూడు, ఆయన వేసుకున్న వస్త్రాలు చూడు, ఆయన ధరించిన బంగారు పాపనాలు చూడు అని చెప్పి ఆయన చూపిస్తే ఈయన ఏం చేసింది? నువ్వు అలా లేవు అని చెప్పండి, ముట్టిగా వేసింది. అప్పుడు ఏం చేయాలి పురుషుడు? న్యాయం చెప్పండి. భర్త ఏం చేయాలి ఇప్పుడు? ఆ ముట్టిగా తిని అలా ఊరుకోవాలా? తిరిగి ముట్టిగా వేయాలా? మీరు న్యాయవంతులైతే కరెక్ట్గా చెప్తారు. ఎందుకు వేయాలో కారణం చెప్పండి. కొట్టినందుక మీరు తెలివైన వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు ఇప్పుడు అర్థమైపోతుంది. కొట్టినందుకు కాదు, ఆయన చూపించి రాజు చూడు ఎంత వైభోగం ఉన్నాడో, ఎంత బాగున్నాడో, నువ్వు అలా లేవని కొట్టావు కదా, నువ్వు రానివా? ఎవరు? నా పక్కన నువ్వు రానివా? అయితే నేనేం చేయాలి? నువ్వు ఒక పనికిమాల దానివి, పనికత్తిగా కూడా పనికిరావా అని చెప్పి నువ్వు తిరిగి ముట్టుకేయాలి. అందుకు కొట్టినందుకు కాదు. నీకు అర్థమైందో లేదో? అంటే ఆమె రాజుని అంత గొప్పగా ఊహించుకుని తన భర్త లేడని బాధపడింది. మరి ఈమె రాణి ఎంత గొప్పగా ఉందా? అదవుతున్నమాట ఉందా? లేదు. మరి లేనప్పుడు ఆ స్థితి, ఆ క్యాడర్ ఆవిడకి లేనప్పుడు అలా అనొచ్చా? ఆయనతో పోల్చి ఈయన తిట్టచ్చా, దూషించచ్చా? చెప్పండి. కాదు, చేయకూడదు. నువ్వు చాలా మంది పొరపాట్లు అవే, చాలా మంది చేసే పొరపాట్లు అవే. కుటుంబ వ్యవస్థను దెబ్బతినడానికి కారణం అదే. కనుక కుటుంబ వ్యవస్థలో కుటుంబ యజమాని దేవుని సేవకుడి స్థానంలో ఉండి సేవ చేస్తున్నప్పుడు కుటుంబంలో భార్య కూడా తమ పిల్లలకి దేవుని గురించి ఏం చేయాలి? బోధించాలి. వారిద్దరూ బోధిస్తూ పిల్లల్ని దైవికంగా పెంచుతూ ఒక చక్కటి ఆత్మీయ కుటుంబంగా కుటుంబాలు ఎదగాలి. ఈరోజు ఎంతమంది కుటుంబాలు మా కుటుంబంతో కలిసి మేము దేవుని ఆరాధిస్తున్నాం అని చెప్పగలుగుతున్నారు? మీరు చేతుల పైకెత్తాం. మా కుటుంబం అంతా ఇక్కడ ఉందండి, మేము దేవుని కుటుంబంతో ఆరాధిస్తున్నాం అని అనగలుగుతున్నారా? లేదు. భర్త లేదు, భార్య లేదు. భార్య ఉంటే భర్త లేదు, ఇద్దరు ఉంటే పిల్లలు. చెప్పండి. ఇప్పుడు వాళ్ళంటే కోడలు, కోడలంటే అల్లుడు, ఎవరు ఉంటారు? కుటుంబాలతో దేవుని ఆరాధించాల్సిన క్రైస్తవ కుటుంబాలు సాతానుకు లోబడి సాతాను యొక్క ఆలోచనలకు వెళ్ళిపోయి సాతాను మాయలో చిక్కుకొని కుటుంబాలు పాడు చేసుకుని దేవునికి పనికిరాని కుటుంబాలుగా మారిపోతాం. దేవుని ఎలా మారిపోయామో? పనికిరాని కుటుంబం. ఎప్పుడైనా మీ కుటుంబం పాడైపోయిందని, లేదా ఆ కుటుంబం బాగుపడలేదని, అయ్యో నా కుటుంబానికి రక్షణ లేదని కన్నీళ్లు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థించావు మోకరించి ఏ రోజైనా? లేదు. నీ భర్త మారలేదని నీకేమైనా చింత ఉందా? నీ పిల్లలు మారలేదని చింత ఉందా? నీ కోడలు రక్షణ పొందని చింత ఉందా? నీ అల్లుడు రాలేదని చింత ఉందా? ఏముంది చింత? వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారండి. నేను గట్టెక్కేసాను అనుకుంటే కుదరదు. ప్రియమైన వాళ్ళారా, అందరూ పరలోకానికి వెళ్ళాలి. మన వారు పరలోకానికి రాకుండా నరకంలో ఉంటే మన బాధ ఉండదా? చెప్పండి. చూస్తున్నా నీకు బాధ కలగదా? ధనవంతుడు ఏమన్నాడు? నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, ఆయన రాళ్ళు ఇక్కడ రాకూడదు, వెళ్ళి చెప్పించు వారి చేత, లాజరుని పంపించు. అనగలేదు అబ్రాహాముని? అడిగాడు లేదా? మరి నీకుందా బాధ?
ఇక్కడి నుంచి అయినా కన్నీళ్లు విడిచి ప్రార్థించండి. ఎవరి కోసం? మీ కోసం, మీ కుటుంబాల కోసం ప్రార్థన చేసుకోండి.